జానీ మాస్టర్ కేసులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే నాగబాబు లాంటి వాళ్ళు కాస్తంత సపోర్టివ్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే మనం అన్ని వైపులు చూడాలి, అన్ని థింగ్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అనేసి అదొక కార్యక్రమం అయితే, ఇంకో పక్క నుంచి మంచు మనోజ్ లాంటి వాళ్ళు న్యూట్రల్గా ఇద్దరు పక్క తప్పు ఉంది, ఇద్దరు డీల్ చేసుకోవాలి ఇష్యూని అన్నట్టు. అట్లా అంటే ఇద్దరు పక్క మీన్స్ అమ్మాయి వైపు అని కాదు. జానీ మాస్టర్ కాస్త తెలిసిన వ్యక్తే కదా, ఇట్లా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు, పోలీసులు బాగానే రియాక్ట్ అయ్యారు, అతను గనక తప్పు చేయకపోయి ఉంటే పారిపోకూడదు, ఎబ్స్కాండ్ అవ్వకూడదు, తను ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే ఒప్పుకోవాలంటూ వేశాడు మంచు మనోజ్ అప్రోచబుల్. ఇంకొకళ్ళు ఎవరో ఆమ్, ఒక లేడీ కొరియోగ్రాఫర్ వచ్చి అమ్మాయిదే తప్పు అన్నట్టు మాట్లాడారు. ఈ రకమైనటువంటి డిస్కషన్ నడుస్తున్నప్పుడు ప్రస్తుతానికి కొద్దిసేపట్లో జానీ మాస్టర్ ని కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే పోక్సో కేసు కిందకి వస్తుంది, ఫోర్త్ కేసు ఇది. ఎందుకంటే మూడు కేసులు, మూడు సెక్షన్ల కింద కేసు అని నమ్మోడైన కేసులు కాదు, సెక్షన్స్. ఫోర్త్ సెక్షన్ ఒకటే కేసు. ఫస్ట్ త్రీ సెక్షన్స్ వచ్చేసి ఆ, లైంగికంగా ఐ మీన్ అత్యాచారం చేయటం, రెండోది బెదిరింపు, చంపేస్తానని బెదిరింపు చేయడం, మూడోది దాడి చేయడం. ఈ మూడు కేసులు ఫైల్ అయిన తర్వాత ఆ అమ్మాయి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఆ అమ్మాయి ముంబైలో ఉన్నప్పుడు హెరాస్ చేశాడు, వేధించాడు, 2019లో వేధించాడు, 2019లో అన్నప్పుడు అప్పటికి ఆ అమ్మాయి మరి ముంబైలో ఉన్నప్పుడు, ఆ అమ్మాయి ఇప్పుడు 21 అంటే అప్పుడు మైనర్ కదా. సో పోక్సో కిందకి వస్తుంది. 18 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరిని వేధించినా, వేధించినటువంటి అలిగేషన్ వచ్చినా అది పోక్సో కిందకి వస్తుంది. మీకు గుర్తుంటే ప్రణీత్ హనుమంతుడు కూడా పోక్సో కిందకి వచ్చింది. సో ఇప్పుడు ఆ పోక్సో చట్టం ఏం చెప్తుందంటే, ఫ్యూ థింగ్స్ ఇంపార్టెంట్. పోక్సోలో మీకు బెయిల్ రాదు, నో ఛాన్స్ ఆఫ్ బెయిల్. రెండోది, 2 నెలల్లో విషయం తేల్చేయాలి, ట్రయల్ కంప్లీట్ అయిపోవాలి. 2 నెలల్లో ఉన్న మేజర్ ట్రయల్ కోర్టులో అయినా సరే, లేదా ఏ కోర్టులో ఉంటే ఆ కోర్టులో ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ అయిపోవాలి, శిక్ష పడాలి, లేదా అతను నిర్దోషం ప్రూవ్ అవ్వాలి. అంత ప్రెషర్ ఉంటుంది డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద. ఎక్కువ కాలం ఉంచకూడదు, అందుకే ప్రణీత్ హనుమంతు కూడా త్వరలో తేలిపోద్ది. మూడోది, ఇందులో గనక తప్పు అని ప్రూవ్ అయితే స్టార్టింగే 10 సంవత్సరాల శిక్ష, మాక్సిమం 20 సంవత్సరాలు వేసేటువంటి అధికారం జడ్జికి ఉంటుంది. జడ్జి బట్టి జడ్జికి అక్కడ జరిగినటువంటి ట్రయల్ ఎట్లా ఉంది, అందులో జరిగినటువంటి తప్పులు ఎట్లా ఉన్నాయి, ఆ అమ్మాయి మీద జరిగినటువంటి ప్రూఫ్ ఎట్లా ఉంది, ఏ లెవెల్ ఆఫ్ థింగ్ వరకు ఆయన దొరికాడు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. లేదు ఏమి చేయలేదంటే కూడా ఆ అమ్మాయి మీద మేబీ చర్యలు తీసుకోవచ్చు. సో ఇట్లాగా పోక్సో చట్టం అనేది ప్రతి మచ్ టైటర్ అండ్ స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. అంటే అది ప్రొటెక్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్. సో దానికోసం దాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టినటువంటి ఈ చట్టం. సో 2 months లోనే తేలిపోవాలి కాబట్టి డెఫినెట్లీ రిమాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది జానీ మాస్టర్. అట్లాగే ఒకవేళ అప్రూవ్ అయితే 10 to 20 years మాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేటువంటి చట్టం కింద కేసు అయితే ఫోర్త్ సెక్షన్ కింద ఒక కేసు నమోదైంది. సో అన్ని సెక్షన్స్ ని చూస్తారు, ఎవ్రీ సెక్షన్ ని కన్సిడర్ చేస్తారు, బట్ ఫస్ట్ సెక్షన్ కింద దీన్ని హైలీ కన్సిడర్ గా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కోర్టుకు కానీ పోలీసులకు కానీ మొత్తం సిస్టమ్కి ఉంటుంది. సో చూడాలి ఏం జరుగుతుంది.